సంస్థ దగ్గర నుంచే మీరు లైసెన్స్ తీసుకోవాలన్నమాట. తీసుకున్న తర్వాతనే మీరు ఆ యొక్క ప్రోడక్ట్స్ ని ఎక్స్పోర్ట్ చేయగలుగుతారు. ఇప్పుడు మనకి ఆల్రెడీ ఇద్దరు సార్లు మాట్లాడారు. సార్ వెటర్నరీ కాలేజ్ నుంచి మనకి ఎగ్ వల్ల ఏమిటంటే బెనిఫిట్స్ ఉంటాయి, వాళ్ళందరూ డాక్టరేట్స్ అన్ని మీకు అన్ని క్లియర్ గా చెప్పారు. అలాగే మనకి బాలు నాయక్ గారు కూడా FSSAI స్టాండర్డ్స్ అవి ఏమిటి, దానికి ఏ విధంగా ఉండాలి. ఇప్పుడు నేను ఇంకొక వేలో చెప్దాం అనుకున్నాను. ఇప్పుడు మన అందరికీ కూడా ఎగ్ ఉపయోగించండి, మన పిల్లలకి స్కూల్లో ఎవ్రీడే మనం ఎగ్ ఇస్తే ఇంకా బాగుంటుంది అని అందరికీ చెప్పాం. బట్ మనతో పాటు మన కంట్రీని రక్షిస్తున్న మన ఇండియన్ మిలిటరీ ఆర్మీ అక్కడ మన మంచు కొండల్లో ఉంటారు. వాళ్ళకి మనం ఎలాగ ఎగ్ సప్లై చేస్తాము? వాళ్ళకి ఎగ్ సప్లై చేయాలంటే అది ఏంటంటే మనకి ఈ ఎగ్ పౌడర్ ప్లాంట్స్ ఎవరైతే పెడతారో వాళ్ళకి లైసెన్సింగ్ ఇష్యూయింగ్ అథారిటీ చెప్పేయడం అనమాట. ఇప్పుడు మనకి ఆల్రెడీ హైదరాబాద్ లో ఈ ఎగ్ పౌడర్ ప్లాంట్స్ ఈలో వెంకటేశ్వర హ్యాచరీస్ వాళ్ళది ఉన్నది సాద్ నగర్ దగ్గరే. అలాగే ఇంకొక కంపెనీ కూడా మనకి ఈ తెలంగాణలోనే ఈవెన్ మనకి ఎగ్వే ఇంటర్నేషనల్ అని ఒక కంపెనీ ఉన్నది. వాళ్ళు ఈ ఎగ్ పౌడర్ ని తయారు చేస్తారు. వాళ్ళు అక్కడ నుంచి ఇంకేం ప్రాబ్లం లేదు, 1 స్పూన్ 2 స్పూన్లు వేసుకుని దాంట్లో కావాల్సి మిక్స్ చేసుకుని ఆమ్లెట్ లాగా తీసుకుంటారు వాళ్ళు. లేదంటే ఈ ఎగ్ ఫ్రీజ్ అయిపోతుంది అనమాట. అలాగే ఇంక ఫర్దర్ గా కండిషన్స్ ఏమో ఈ ఎగ్ పౌడర్ ని ఎక్స్పోర్ట్ చేయాలన్నా సరే మా కంపెనీ ఎప్పుడ లైసెన్స్ ఇవ్వాలన్నమాట. దానికి ఏంటంటే మీకు సెంట్రల్ గవర్నమెంట్ లో కూడా CFTRI అని ఒక ఆర్గనైజేషన్ ఉంది, సెంట్రల్ ఫుడ్ టెక్నాలజీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. వాళ్ళు ఏంటంటే స్టాండర్డ్స్ ఇస్తారన్నమాట, ఏ టెస్ట్ చేయాలి. ఆ స్టాండర్డ్స్ ప్రకారం వాళ్ళు చేసిన తర్వాతే వాళ్ళకి ఎగ్ పౌడర్ ని ఎక్స్పోర్ట్ చేయగలుగుతారు అనమాట. ఈవెన్ ఫ్రెష్ ఎగ్స్ ఎక్స్పోర్ట్ చేయాలన్నా, ఈవెన్ డే ఓల్డ్ చిక్స్ ఎక్స్పోర్ట్ చేయాలన్నా సరే కూడా మా ఎప్పేడా సంవత్సరం నుంచి ఇలాంటి ప్లాన్స్ అవి కూడా పెట్టాలన్నా సరే మనకి సెంట్రల్ గవర్నమెంట్ లో మినిస్ట్రీ ఆఫ్ ఫుడ్ ప్రాసెసింగ్ అండ్ ఇండస్ట్రీ MOFPI వాళ్ళ దగ్గర నుంచి కూడా కొంత సబ్సిడీస్ వస్తాయన్నమాట. ఆ సబ్సిడీస్ అవి తీసుకుని ప్రాపర్ లైసెన్సింగ్ సిస్టమ్ అది తీసుకుని అప్పుడే వాళ్ళు ఈ ప్రొడక్ట్స్ లోకల్ గా కూడా సేల్ చేస్తారు, అలాగే ఎక్స్పోర్ట్ కూడా చేస్తారు. మీకు ఆల్రెడీ మనకి చికెన్ ప్రాసెసింగ్ యూనిట్స్ కూడా ఉన్నాయి. మనం ఫ్రెష్ గా కావాలంటే మనం చికెన్ షాప్కి వెళ్ళి తీసుకుంటాం. బట్ వేరేజ్ మీకు ప్రాసెస్డ్ కూడా తీసుకోవచ్చు అనమాట. ఈ సేమ్ ఇది మా ఎపేడా సంస్థ యొక్క మాకు ఏంటంటే ఈ ఎపేడా సంస్థలో ఒక 700 ప్రొడక్ట్స్ అగ్రికల్చర్, పౌల్ట్రీ, మీట్, బఫ్లో మీట్ అన్ని కూడా ఈ లైసెన్సింగ్ అథారిటీ ఇష్యూ 700 ప్రొడక్ట్స్ మనకు కవర్ అవుతాయి. ఎక్సెప్ట్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ లో వేరే వేరే బోర్డ్స్ ఉన్నాయి. ఇప్పుడు మెరైన్ ప్రొడక్ట్స్ ఎంపైర్ అంటే మెరైన్ అనమాట. అదే ఈ పౌల్ట్రీ అండ్ ఎగ్ అనేది ఈ మా ఎపేడా సంస్థలోకే కవర్ అవుతుంది అనమాట. ఇది నా యొక్క డీటెయిల్స్ అండి. ఇంకెవరికి ఇంకేమైనా డీటెయిల్స్ కావాలన్నా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ప్రొవైడింగ్ దిస్ ఆపర్చునిటీ సార్. Sir, thank you, sir. Now I request Sri Anand, KG Anand, sir.